ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్స్ వాడే వారి సంఖ్య ఎక్కువైంది అని చెప్పొచ్చు. రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్ వస్తుంటాయని షాపింగ్ దగ్గర నుండి కరెంట్, గ్యాస్ బిల్స్, రీఛార్జ్ బిల్స్ చేసుకోవడం, ఇలా అన్నిటికీ క్రెడిట్ కార్డ్స్ ని వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు టాప్ 2 బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. వీటితో వాటర్, గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి బిల్స్ చెల్లించినట్లయితే ఇకపై సెల్ ఛార్జెస్లు విధించనున్నట్టు ప్రకటించాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను సౌమ్య, మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. మీరు క్రెడిట్ కార్డులతో యుటిలిటీ బిల్ పేమెంట్ చేస్తున్నారా? అసలు యుటిలిటీ బిల్స్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. కరెంట్ బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్ బిల్, గ్యాస్ బిల్, కేబుల్ బిల్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ యుటిలిటీ కిందకే వస్తాయి. అయితే వీటిని చాలా మంది క్రెడిట్ కార్డులతో చెల్లిస్తూ ఉంటారు. ఇప్పుడు 2 బ్యాంకులు మాత్రం షాక్ ఇచ్చాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఎస్ బ్యాంక్ మరియు ఐడిఎఫ్సి బ్యాంకులు కీలక ప్రకటన చేశాయి. యుటిలిటీ బిల్స్ చెల్లింపులు తమ క్రెడిట్ కార్డులతో చేసేవారికి ఇకపై ఎక్కువ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించాయి. ఇది మే 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. యుటిలిటీ ట్రాన్సాక్షన్స్ పై సర్చ్ ఛార్జెస్ ని తీసుకొచ్చాయి. ఎస్ బ్యాంక్ దాదాపుగా అన్ని క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జెస్ ని ప్రకటించాయి. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులలో కొన్నిటిలో కేవలం ఫ్యూయల్ ఫీ కేటగిరీలోనే మార్పులు అమల్లోకి వచ్చాయి. సింగిల్ స్టేట్మెంట్ సైకిల్లో యుటిలిటీ బిల్స్ మొత్తం 15,000 దాటినప్పుడు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసేవారు జీఎస్టీతో సహా 1% సర్చ్ ఛార్జెస్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అదే ఎస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసేవారు అదనంగా ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన పని లేదు. ఈ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ బిల్స్ 15,000 లోపు చేసినా ఎలాంటి ఛార్జెస్ ఉండవు. అదే 15,000 దాటితే మాత్రం ఇక్కడ కూడా 15% జీఎస్టీ ప్లస్ 1% సర్చ్ ఛార్జెస్ పడుతుందని వెల్లడించింది. మరోవైపు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విషయానికి వస్తే ఇక్కడ యుటిలిటీ బిల్స్ 20,000 దాటినప్పుడు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసే పక్షంలో 1% సర్చ్ ఛార్జెస్ అదనంగా 18% జీఎస్టీ పడుతుంది. ఇక ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్, ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డ్, ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డ్ వంటి వాటిపై సర్చ్ ఛార్జెస్ పడదని పేర్కొంది. అందుకే క్రెడిట్ కార్డులు వాడేవారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ట్రాన్సాక్షన్లపై, ఏ పేమెంట్లపై ఎలాంటి ఛార్జెస్ పడుతున్నాయో తెలుసుకోవాలి. లేకుంటే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే, జై హింద్, జై భారత్.